సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అసలు అంటే దాని నుంచి లైక్ ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి గేమ్ అంటే మీ థాట్స్ అంటే నేను వింటుంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరే మొత్తం గేమ్ లో ఉన్నారేమో అని అనిపించింది. అప్పుడు మొత్తం హౌస్ మొత్తం అంటే ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏంటి మీకు ఇది మీరు అనేది కొన్ని ఒప్పుకోవట్లేదు, కొన్ని ఒప్పుకున్నా ఇది నేను ఒప్పుకోవాలి. యాక్చువల్లీ ఏమైందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను గేమ్ ఎంజాయ్ చేయడం మానేశారు. నేను లాస్ట్ ఎంజాయ్ చేసింది ఏ రోజు తెలుసా? నామినేషన్స్. నేను నామినేషన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశానంటే I felt it was the best version of myself in the game. అంటే అది ఎంత ఈ నామినేషన్ కొంత ముందు మీరు ఇలా లేరు కాదు, టిల్ నామినేషన్స్ నేను గేమ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ వాజ్ లవింగ్ ద గేమ్, బాగా వెళ్తున్నాను, ఇట్లా ఐ వాజ్ ఫ్రీ ఫ్లో అనమాట. నాకు తెలిసి ఆ ముందు రోజు నుంచే కొంచెం ఎఫెక్ట్ అయింది. లైక్ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఏమంటారు ఎలిమినేషన్ తర్వాత కొంచెం యాంగ్జైటీ అటాక్, అప్పటి నుంచి కొంచెం గేమ్ ఇంపాక్ట్ అయింది అనిపించింది. బట్ మై బెస్ట్ ఎపిసోడ్ వాజ్ మై ఇది. నా మళ్ళీ బెస్ట్ ఎపిసోడ్ ఏదో చెప్తాను. నా ఎలిమినేషన్ ఎపిసోడ్ నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్ లో ఇచ్చి పడేస్తాను బర్నీ గారితో. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎంజాయ్ చేయడం మానేసి గేమ్ చాలా సీరియస్ తీసుకున్నాను నేను. ఎంత సీరియస్ తీసుకున్నా అంటే పడుకునేటప్పుడు కూడా గేమే ఆలోచిస్తున్నాను నేను. అరే ఇది ఈరోజు చేయలేదు, ఈరోజు చేస్తే బాగుండు కదా అని. ఇవే మిస్టేక్స్. ఊహల్లో బతికేసారు అనొచ్చా? ఊహల్లో బతికేయడం కాదు, ఊహల్లో బతికిన రియాలిటీ చేసుకుంటే బాగుండేది. అసలుకి ఏమైందంటే గేమ్ ని చాలా పర్సనల్ తీసుకున్నాను నేను. అది తీసుకునేది లేకపోతుంది ఫ్రీగా ఉండాలి. నేను ఫస్ట్ 8 days లెక్క ఉంటే ఇంకా డిఫరెంట్ ఉంటుండే, ఈ ఇమోషనలీ లో కాకపోతుండేవనేది. నేను ఏ డే బాగా అయ్యాను అని యాక్చువల్లీ గేమ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్స్ కూడా చెప్పారు. ఇది 13th day అండి, 12th day ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ స్టార్టెడ్ చేంజింగ్ మై గేమ్ ప్లే. ఇది యాక్చువల్లీ నోటీస్ చేసి నోటీస్ దట్ ఇది కొంచెం చేంజ్ చేస్తున్నాం అది ఇది అన్నారు. సో ఐ విష్ ఐ గాట్ టు దట్ జోన్ బిఫోర్ ఓన్లీ అని. సో అప్పుడే నేను రియలైజ్ అయ్యి రోజు రాత్రే పూల్ దగ్గర కూర్చొని గేమ్ అనలైజ్ చేసుకుంటాం కదా, అప్పుడు రియలైజ్ అయ్యి నేనే గేమ్ ఎంజాయ్ చేయడం మానేసి సీరియస్ తీసుకుంటా. ఇట్స్ నాట్ హెల్దీ అని ఐ ఫెల్. దీంట్లో హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. గేమ్ సీరియస్ తీసుకున్నాను అంతే. అదే అంటే అది ఎప్పుడైతే మనం గేమ్ ని సీరియస్ తీసేసుకుంటామో మనం మనలా ఉండడం మానేస్తాం ఫస్ట్. ఎందుకంటే మనం మనలా ఉండుంటే మీరు అగ్ని పరీక్ష మర్యాద మనీష్లా ఉండేవాళ్ళు. అందులో మీరు మీలా ఉన్నారు. నాకు తెలిసి కొన్నిసార్లు కోపం ఎక్కువ వచ్చేసింది సెకండ్ హాఫ్ ఆఫ్ ద. నాకు అసలు కోపమే లేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు మీరే. నాకు అసలు కోపమే మీరే అన్నారు అగ్ని పరీక్షలో. దీంట్లోనే బిగ్ బాస్ లో అదే మీరు మళ్ళీ కోపడిపోతుంటే లైక్ కోపమే లేదన్నారు మనీష్. అదే అంటున్నాను. ఒక నిమిషం ఇది అగ్ని పరీక్షలో నాకు ఏమంటారు శ్రీముఖి గారు అంటారు మిమ్మల్ని ఏమంటారు కొన్ని థింగ్స్ ట్రిగర్ చేస్తాయని. నేను వాటికి నో అన్నాను. లేదు మీకు తెలుసు కదా హౌస్ ఎట్లా ఉంటుందో. సో హౌస్ బ్రింగ్స్ అవుట్ ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ ఎవ్రీ. అంటే అక్కడ మాస్క్ లేకుండా మాస్క్ ఉంటే 2 వారాల్లో వచ్చేస్తుంది బయటికి. మాస్క్ ఇంపాసిబుల్ అండి ఆ ఇంట్లో, అసలు అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు బి ఆనెస్ట్. కానీ ఇంకా మాస్క్ వేసుకున్నారు ఉన్నారు. అంటే మధ్యలో ఓపెన్ అప్ అవి బయట పడ్డాయి కానీ జనాలు క్యాచ్ చేశారో లేదో ఒకటి. ఎక్కువ మాస్క్ వేసుకుంటుంది మీకు కామనర్స్ అనిపిస్తుందా సెలబ్రిటీస్ అనిపిస్తుంది? సెలబ్రిటీస్. ఎందుకు? వితౌట్ థింకింగ్ చెప్పండి. కానీ జనాల్లోనే మాస్క్ ఎక్కువ వేసుకొని అంటే సెలబ్రిటీస్ కామనర్స్ లా బిహేవ్ చేస్తున్నారు, కామనర్స్ సెలబ్రిటీస్ లా బిహేవ్ చేస్తున్నారు. అంటే దీనికి యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంటే మీరున్నప్పటి నుంచే. సో బేసికలీ కామనర్స్ చాలా రా ఉన్నారండి. బ్రూట్ రా ఎమోషన్ వస్తుంది. సెకండ్ ఏంటంటే కామనర్స్ కి కెమెరా ముందు ఎట్లుండాలో తెలియదు. మాకు వీఆర్ నాట్ కెమెరా ట్రైన్. సో ఒక గేమ్ ప్లాన్ ఉంది, ఇట్లా వెళ్ళిపోతుండ్రు ఒక్కొక్కరు. బిగ్ బాస్ అనేది కెమెరా ముందు ఉండాల్సినట్టు కాదు, మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలి. అక్కడ కెమెరాస్ ఉన్నాయని మర్చిపోవాలి కదా. మీరు ఉండేది ఉండండి, ఎట్లున్నా అట్లుండి. జస్ట్ దీనికంటే ముందు ఒక్క ప్లస్ పాయింట్ అట్లీస్ట్ లైఫ్లో కొన్నిసార్లు కెమెరా ముందు ఉండేది ఎంత అడ్వాంటేజో నేను రియలైజ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ ఆ కెమెరాస్ని ఎంత బాగా యూటిలైజ్ చేస్తున్నారని నేను చూశాను. కెమెరా ఫోకస్ లేనప్పుడు ఎలా ఉంటారో నేను నోటీస్ చేశాను, కెమెరా ఫోకస్ ఉన్నప్పుడు ఎలా ఉంటారో నేను నోటీస్ చేశాను. మా దగ్గర ఏమైందంటే కెమెరా ఉంటే నేను అతి చేస్తాను. మీరు చూస్తున్నారు 24/7 కెమెరా ఉంటుంది. అదే కెమెరా మన దగ్గర రావాలన్నట్టు కూడా చేస్తున్నారు అక్కడ. నేను నోటీస్ చేశాను కాబట్టి అన్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా దగ్గరికి వెళ్ళి కెమెరా ఎక్కడైతే తిరుగుతుందో కెమెరా తిరగంగానే వేరేలా బిహేవ్ చేయడం కూడా నేను నోటీస్ చేశాను. సో ఇవన్నీ చూడడం వల్లే నా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ పాస్ చేశాను. అంటే కెమెరా వస్తే ఇంకా చేంజ్ అవ్వడం, కెమెరా లేనంత వరకు పంచాయతీ లేదు. కెమెరా జూమ్ ఇన్ స్కోప్ కరో అన్నప్పుడే అయిపోయింది. ఎవరు పెర్ఫార్మెన్స్ లాగా చేస్తున్నారు. నేను దానికోసం నేను ఇంకో మాట కూడా అంటాను, ఇది వచ్చిందో లేదు తెలియదు నాకు. ఇంట్లో కూడా ఇలానే ఉంటారా వీళ్ళు? నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇంత చిన్న వాటికి పంచాయతీలో పెట్టుకుంటారా, ఏం నడుస్తుంది? దట్ ఈస్ వై అప్పుడు నాకు మెంటలీ ఫిక్స్ అయిన పాయింట్ ఇది. అంటే ఏమన్నా కెమెరా వస్తే ఏదో ఒకటి చేస్తున్నారు. ఈ స్మార్ట్నెస్ సెలబ్రిటీస్ ఉంది, ఇది నేను ఒప్పుకోవాలి. ఐ హావ్ టు టెల్ ఇట్ ఆల్సో, దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో హౌ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్. అంటే వాళ్ళకి బిహేవ్ చేయడం నేర్చుకున్నారా, లేకపోతే అక్కడ బిహేవ్ లేదు 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 అంటే లైక్ కొంతమంది, లైక్ మెజారిటీ ఆఫ్ దెమ్ చెప్తాను, మెజారిటీ ఆఫ్ దెమ్ నార్మల్ గానే ఉంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను తిట్టేశాను, వాళ్ళు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో తిట్టారు. దే ఆర్ అట్లీస్ట్ కంపోజ్డ్. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు చిన్నప్పుడు తిట్టేసి ఉంటారు. యాజ్ అ గ్రో ఇన్ కెరియర్ ఇవన్నీ లిమిట్ అయిపోయాయి. దానికోసమే కామనర్స్ ఆర్ వెరీ రా ఇన్ ఎమోషన్స్ అని కనిపిస్తుంది, అండ్ కొంచెం కొంచెం ఓవర్ యాక్టింగ్ అని కూడా అనిపిస్తుంది. సో ఈ రెండు చెప్పాలి. బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసారా? నీ ఓటీటీ చూడలేదు. నేను మీరు చూడలేదు, సీజన్ 3 చూడలేదు అనుకుంటాను. మిగతా అన్ని సీజన్స్ చూసాను నేను. అంటే లైక్ మొత్తం ఫుల్ ఫ్లెజ్ లో కాకపోయినా అట్లీస్ట్ ఫాలో అవుతూ ఉండాను. అన్ని సీజన్స్ చూసిన మీరు అవును సంచాలక్ ఎలా బిహేవ్ చేయాలో, ఎలా చేస్తాడో, రూల్స్ ఏం పెడతారో, గేమ్ ఎలా అర్థం చేసుకుంటారో అనేది తెలుసు. ఒక సంచాలక్ ఒక మనిషి గేమ్ నే మార్చేస్తుంది అని తెలుసు. అలాంటి సంచాలక్ మీకు ఇచ్చినప్పుడు మీరు కొంచెం అలర్ట్ గా ఉండాలని మీకు అనిపించలేదా? సో ఫస్ట్లీ ఈ టాస్క్ లో బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ మీరు ఆడియన్స్ పరంగా ఆలోచిస్తున్నారు. ఈ 14 నన్ను తీసేస్తే ఈ 14 ప్లేయర్స్ అందరూ తర్వాత వచ్చి మనీష్ డిడ్ ఎ ఫెయిర్ జాబ్ అన్నారు ఫస్ట్లీ. ఎందుకంటే లోపల కనిపిస్తుంది అలా, మీకు లోపల అనిపించడం ఒకటి, అట్ ద సేమ్ టైం ఆ గేమ్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. ఫస్ట్లీ ఎందుకు అనిపించింది అంటే వీళ్ళు కూడా చెప్తారు పాయింట్స్. నేను స్టార్టింగ్ ఆఫ్ ద సంచాలక్ నుంచి రూల్స్ 3-4 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన అందరికి. అందరూ ఓకేనా అని క్లియర్లీ అడిగిన, మల్టిపుల్ టైమ్స్ రిపీటింగ్. ఫస్ట్లీ కామనర్స్ సెలబ్రిటీస్ అని మధ్యలో వచ్చేసింది అది. అట్లాంటి ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఏది తప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పిన, కనిపించినట్టు చెప్పిన. వాళ్ళకి ఏ చేయ కనిపించిందో వాళ్ళ ఇష్టం, అది కళ్యాణ్. నాకు కనిపించింది ఎగ్జాక్ట్ చెప్పాను నేను. ఇప్పుడు మనకు వచ్చే బిగ్గెస్ట్ డిబేట్ పాయింట్ వచ్చి ఇమాన్యుయల్ గారిది, నాది. ఇక్కడ ఇద్దరు మిస్టేక్లు యాక్సెప్ట్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఇమాన్యుయల్ గారిని ఆగమనకపోవడం ఎంత తప్పు, ఇమాన్యుయల్ గారు వెళ్ళి రూల్ పట్టించుకోకుండా పట్టుకోవడం కూడా అంతే తప్పు. రెండు తప్పులు ఉన్నాయి. ఇప్పుడు గేమ్ సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు. గేమ్ ఎట్లయిపోతుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే, ఒక ఆయన మన మీద, నేను స్టార్ట్ చేయలేదు ఫస్ట్లీ, అటు సైడ్ నుంచి వచ్చింది. ఈ పాయింట్లో ఏం చేస్తారంటే 8 ప్లేయర్స్ ఉన్నారు, 2 ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరి మిస్టేక్ వల్ల 8 ప్లేయర్స్ కి అన్ఫేర్ చేయొద్దు. నేను సరే నాకు డబుల్ ఛాన్స్ ఇచ్చానంటే నెక్స్ట్ టైం అవుద్ది 8 ప్లేయర్స్ అందరు వస్తారు నా మీద. వాళ్ళు చేసిన ప్రతి మిస్టేక్ కి నాకు ఛాన్స్ ఇవ్వమంటారు. సింపుల్ అదే అవుద్ది. సో నేను సింపుల్ ఒకటే చెప్పిన, మీరు ఎలిమినేటెడ్, దీనికి ఏం కాన్సిక్వెన్సెస్ ఉన్నా నేను ఫేస్ చేస్తాను. సింపుల్. ఇది నేను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు తప్పు చేస్తాను, మీరు యాక్సెప్ట్ చేయండి. అటు ఇమాన్యుయల్ అన్న యాక్సెప్ట్ చేయడు, అమ్మాయిలన్నా యాక్సెప్ట్ చేయట్లే అని నా మీద అరవడం స్టార్ట్ చేశాడు. సో ఈ గేమ్ వచ్చింది. ఇంకా వీళ్ళు ఒక్కరు గారు అరవడం, వీళ్ళు 4 లేసారు వెనకాల, ఎవరు ఎక్సెప్ట్ బర్నీ గారు 4 లేసారు. నా అర్థమైంది, అమ్మో వీళ్ళందరూ కలిసి ఇంకా కొంచెం పాయింట్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని ఆ డిబేట్ నడిచింది ఇద్దరికి. అట్లాంటి టైంలో ఇద్దరం లాస్ట్ సమ్ వర్డ్స్, చెప్పినట్టు జరిగింది. బట్ ఆ సిచ్యువేషన్ అట్లా రియాక్ట్ అవ్వకపోతే వీళ్ళు 4 ఉన్నారు, ఇమాన్యుయల్ వదిలేయండి, ఈ 4 నా మీద అడ్వాంటేజ్ తీసుకుంటుండే. ఎవరు, తనుజ గారు, మన రీతు గారు, ఇంకా ఎవరైతే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అరవడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా అరవడం, వీళ్ళు ఇంకోటి మర్చిపోతున్న పాయింట్ ఏంటంటే, వీళ్ళు గేమ్ లో లేరు కానీ దే వాంట్ టు బీ ఇన్ దిస్ సీన్. ఏదేదో పాయింట్లు తీసుకుని నా మీద వస్తున్నారు. సో అదంతా క్యారీ అవుట్ అయిపోయింది. ఐ ఆర్గనైజ్ దట్ వెల్ అని కూడా అనిపించింది. రీతు గారు ఏదేదో గొడవ తీసుకొస్తున్నారు, ఒక్క పాయింట్ ఆమెని కామ్ అయిపోయింది తను. అట్లా హ్యాండ్లింగ్ ఎవ్రీవన్ వాజ్ వెరీ టఫ్. దీనిలో నేను ఇమాన్యుయల్ మాట్లాడుకున్నాను, వి సార్టెడ్ అవుట్ ద డిఫరెన్సెస్. సింపుల్. ఒక